హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో భాగంగా 50 డేస్ టార్గెట్ అన్నమాట. అయితే ఈరోజు డే 14. ఓకేనా. ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క జాబ్ కొట్టడమే ముఖ్య లక్ష్యం అన్నమాట. అయితే ఈజీగా సిలబస్ని కంప్లీట్ చేయడం, అదేవిధంగా రివిజన్ చేయడం. ఈ సిరీస్ని మీరు ఫాలో అయితే ఈజీగా అనేది మన సిలబస్ అదేవిధంగా జాబ్ కూడా ఈజీగా అనేది కొట్టచ్చు ఫ్రెండ్స్. అయితే మనం ఈరోజు మాట్లాడుకుంటే డిస్కౌంట్ ఆల్రెడీ నిన్న ప్రాఫిట్ అండ్ లాస్ నిన్నటితోటి మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు నుంచి కూడా ఇది డిస్కౌంట్ని ఈరోజు కంప్లీట్ చేసేయండి. ఓకేనా. డిస్కౌంట్ని కంప్లీట్ చేస్తే మీరు రేపు మొత్తం ఫ్రెండ్స్ ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ ఈ వీక్లో చదువుకున్నది ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ ఈ రెండింటిని కూడా రేపు మీరు ఈజీగా అనేది రివైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రేపు సండే నాడు. ఓకేనా. రేపు ఒక రోజు నెక్స్ట్ 2 డేస్ మొత్తం మనం ఏమేమి చదివినామో ఒక 5 టాపిక్స్, ఆ 5 టాపిక్స్ని మనం రేపు ఎల్లుండి కంప్లీట్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్, సాటర్డే అండ్ సండే. అయితే మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, దాంట్లో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు యాడ్ చేసుకున్నారో లేదో అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకేనా. మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది షిఫ్ట్ టు స్టేజ్ 1 అన్నమాట. ఎన్టీపీఎస్లో అడిగిన క్వశ్చన్స్. ఇది కూడా అదేవిధంగా అదే క్వశ్చన్స్ ఫ్రెండ్. ఓకే. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదో ఒకసారి మీ ప్రిపరేషన్లో భాగంగా వీటిని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్ అన్నమాట. గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్. ఇది కూడా ఎన్టీపీఎస్లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా ఎన్టీపీఎస్లో అడిగిన క్వశ్చన్ కదా. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ పౌచ్ చేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా మనకు లాస్ట్ ఎన్టీపీఎస్లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. లాస్ట్ ఎన్టీపీఎస్లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మనం రీజనింగ్లో భాగంగా డైరెక్షన్ని మనం ఈ రోజు నుంచి కంప్లీట్ చేసేయాలన్నమాట. మొత్తం డైరెక్షన్ని మొత్తం 6 to 8 టైప్స్ ఉన్నాయి కదా, అటు మొత్తం 6 to 8 టైప్స్ను మన డైరెక్షన్ ఈ రోజు నుంచి కంప్లీట్ అయిపోవాలి. డైరెక్షన్ ఈ రోజు నుంచి కంప్లీట్ అయితే ఈరోజు మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారో తెలుసుకోండి, లేకుంటే ఇవి మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి వీడియోని పౌజ్ చేసి క్వశ్చన్స్ చేస్తున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి. ఓకే. అయితే మనం ఆర్ఆర్బీ రైల్వే మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. చాప్టర్ వైజ్ అదేవిధంగా టాపిక్ వైజ్. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఫ్రెండ్స్ అన్నీ కూడా 49 రూపీస్. అంటే రీజనింగ్, అర్థమెటిక్, జిఎస్, జీకే, రీజనింగ్ 3 ఆఫ్ కాంబో అనేది 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి ఫ్రెండ్స్ మరియు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎస్జీఆర్బీ ట్యూటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్, ఓకేనా, 1 year కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లేటెస్ట్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్, ఓకేనా, లేటెస్ట్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్ కూడా అక్కడ మీకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఛానల్లో కూడా జాయిన్ కాకుండా అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనం చూసుకుంటే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇది మోక్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మోక్ టెస్ట్ రాస్తే ఏంటంటే మీరు ఎంతవరకు ప్రిపరేషన్లో ఉంది, ఓకేనా, మీరు ప్రిపరేషన్లో బాగా మీరు చేసిన తప్పులు ఏంటిది అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మోక్ టెస్ట్ రాయడం వల్ల. అయితే మీ దగ్గర ఏదైనా మీ ఇన్స్టిట్యూట్ కానీ మీ దగ్గర ఏదైనా మోక్ టెస్టర్స్ ఉంటే ఇది కొనకండి. ఓకేనా. లేకుంటే మీకు అడిషన్గా ఏదైనా కావాలంటేనే ఇది కొనండి. ఓకేనా. అదే టెక్స్ట్ బుక్ నుంచి మనకు టెక్స్ట్ బుక్, ఓకేనా, ఇప్పుడు హోలీ ఆఫర్ సందర్భంగా ఇయర్లీ పాస్ ప్రో అయితే ఫ్రెండ్స్ ఇది 449కి ఇస్తున్నారు. దీనిపైన కూడా 10% డిస్కౌంట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ కోడ్ Z7RVBI మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు హోలీ ఆఫర్ అయిపోయిన తర్వాత మీకు జస్ట్ ఇది 13-14 వరకు ఈరోజే ఫ్రెండ్స్. ఓకేనా. మీరు తీసుకోకుంటే మీకు మళ్ళీ 699కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు
ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా. ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్ ఓకేనా. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇది కూడుకున్నది. మీరు Z7RVBI కోడ్ని ఎంటర్ చేస్తే, లేకుంటే నేను లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫ్రెండ్, అక్కడ నుంచి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు తీసుకున్నా కానీ మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూసుకుంటే మనం స్టాటిక్ జీకే ఫ్రెండ్స్. స్టాటిక్ జీకే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అయితే మన ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్లో అయితే మినిమంగా ఒక 8 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈరోజు ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఓకే. ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా నిన్న మనము ఫోక్ డ్యాన్సెస్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ అంతకన్నా ముందు నేర్చుకున్నాం. ఈరోజు 14th డే కాబట్టి ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని మీరు చదువుకోండి ఓకేనా. అదేవిధంగా ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఈ రోజుతోటి మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. దాదాపుగా మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మినిమం 5 days చదివినాం ఓకేనా. 5 days ఈజీగా 5 daysలో మనం కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. లేకుంటే ఇంకా ఒక 3 days తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే. ఇంకో 3 days తీసుకోండి. ఒక 1 week ఈజ్ ద మస్ట్ ఈజీ అయిపోతుంది మనకు ఓకేనా. డైలీ మీకు 6 pages చదివినా కానీ 6 to 7 pages చదివినా కానీ ఈజీగా మనం కరెంట్ అఫైర్స్ అనేది ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ అనేది చదువుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ పౌరశాస్త్రం పాలిటీ నుంచి పౌరసత్వం అన్నట. ఈ పౌరసత్వము నిన్న కూడా మనం చదువుకున్నాం. ఈరోజు కూడా చదవండి. ఈ 14th డే అక్కడ ఈరోజు కూడా మీరు చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్స్ నిన్న ఫ్రెండ్స్ మనము షోడశ మహాజనపదాలు 11th day 12th day అని 13th day మనం షోడశ మహాజనపదాలు అనేది చదువుకున్నాం. ఈరోజు ఢిల్లీ సుల్తాన్స్ అన్నమాట. ఢిల్లీ సుల్తాన్స్ ఈరోజు మీరు చదువుకోండి. అదేవిధంగా మృత్తికలు ఆల్రెడీ మనం 3 days మృత్తికలే చదువుకున్నాం ఫ్రెండ్స్. అయితే 3 daysలో మీరు ఈజీగా మృత్తికలన్నీ కంప్లీట్ చేసి ఉంటారు. సగం చదువుకున్నా కానీ మీరు ఈజీగా అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు 14th day కాబట్టి మీరు మృత్తికలు చదువుకోవడానికి ప్రయత్నించండి. ద్రవ్యోల్బణం ఓకేనా. ఇప్పుడు ఆల్మోస్ట్గా మనకు ఒక 2 topics అయితే ఎకనామిక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎకనామిక్ అయిపోగానే అంటే మన జనరల్ సైన్స్ ఉంది కదా, జనరల్ సైన్స్ నుంచి అక్కడ నుంచి మీకు టాపిక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం స్టెప్ బైగా వెళ్తేనే మనకు అన్నీ కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా. ఇప్పుడు జియోగ్రఫీ అయిపోయింది. ఇప్పుడు ఎకనామిక్ అయిపోయిన తర్వాత జియోగ్రఫీ కూడా అయిపోతుంది. జియోగ్రఫీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఫిజిక్స్ లేకుంటే కెమిస్ట్రీ అక్కడ నుంచి చదువుకుంటాం ఓకేనా. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎకనామిక్ ఈరోజు 14th day కదా, దీన్ని కూడా ఒక 3 days చదవడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.